హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. మొత్తానికైతే ఒక ఫ్యామిలీలో ఉండే గొడవ, ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే గొడవ ఇప్పుడు ఎంటైర్ ఇండియా మొత్తం వైరల్ న్యూస్ అయిపోయింది. ఇది ఈ ఇష్యూ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. గత వారం రోజులుగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇది హాట్ టాపిక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకో లేటెస్ట్ హాట్ టాపిక్ ఏంటంటే, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఎవరో హైకోర్టు లాయర్ అంట, ఆయన పేరు అరుణ్ కుమార్ అంట, హైకోర్టు లాయర్ అరుణ్ కుమార్. ఈయన ఏం ఫిర్యాదు చేశారయ్యా అంటే, మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు విష్ణు మనోజ్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని చెప్పేసి ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారంట. అంటే కేవలం ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అంటే ఈ మోహన్ బాబు గారు లేకపోతే మంచు మనోజ్ మంచు విష్ణు ఎపిసోడ్ ఏదైతే ఉందో, ఈ గొడవ ఏదైతే ఉందో, అది కేవలం మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే వాళ్ళు ఇదంతా డ్రామా ఆడుతున్నారని చెప్పేసి ఆయన కేసు ఫైల్ చేశారు. ఇదే పహాడీ షరీఫ్ ఏదైతే ఇప్పుడు కేసు నడుస్తుందో అదే పోలీస్ స్టేషన్లో ఆయన కేసు ఫైల్ చేశారు. అంటే నాకు జనరల్గా ఇది చూసిన తర్వాత, ఇది చదివిన తర్వాత నాకు ఇదే అనిపించింది. అంటే లాయర్ వృత్తిలో ఉన్నారు ఆయన, హైకోర్టు లాయర్ అంటే పెద్ద స్థాయి. ఆయన ఇలాంటి విషయాల్లో నిజం అంటే కేవలం ఒక సెన్సేషనల్ అవ్వాలని ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా, ఇలాంటి కంప్లైంట్ ఇస్తారో తెలియదు. కానీ ఎవరైనా సరే ఒక మూవీ ప్రమోషన్ కోసము ఇంతలా కొట్టుకుంటారా, ఇంతలా రోడ్డు మీదకి వచ్చేస్తారా, ఇంతలా మీడియా కక్కుతారా, ఒక మీడియా పర్సన్ మీద దాడి చేస్తారా, ఒక కొడుకు మీదే మూవీ ప్రమోషన్స్ కోసం ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారా, లేకపోతే కొడుకే తండ్రి మీద దాడి చేస్తారా? ఇలాంటి డ్రామా అనేది నిజంగా కేవలం ఒక మూవీ ప్రమోషన్ కోసమే ఎవరన్నా చేస్తారా? అంటే ఏది మీరు అన్నట్టు ఈయన ఎవరు అరుణ్ కుమార్ అంట, ఈ లాయర్ గారు, ఈయన అన్నట్టు ఇప్పుడు అంటే ఒక మూవీ ప్రమోషన్ అంటే భక్త కన్నప్ప, అదే కదా భవిష్యత్తులో రాబోతున్న సినిమా, అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమా, విష్ణు వాళ్ళకి సంబంధించి భారీ బడ్జెట్ సినిమా. ఆ మూవీ ప్రమోషన్ కోసమే తండ్రి కొడుకులు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపించడమే కాదు, పోలీసులు ఫిర్యాదు చేశాడంట. మంచు విష్ణు నటిస్తున్న మూవీ ప్రమోషన్ కోసమే వాడు డ్రామా ఆడుతున్నారని. సార్ మీకు తెలుసో తెలియదో, నిజంగా ఇలాంటి వాటి కోసం, నిజంగా ఒక మూవీ ప్రమోషన్ కోసం అయితే ఇంత పెద్ద డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మోహన్ బాబు గారికి. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీనే రోడ్డు మీదకి తీసుకురావాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే ఒక స్మాల్ సైడ్ రోల్ ప్లే చేసే క్యారెక్టర్ అనుకుంటున్నారు ఆయన్ని. ఈ సీనియర్ మోస్ట్ యాక్టర్ ఎప్పటి నుండో ఉన్నారు. ఎన్టీ రామారావు గారి తరం నుండి ఆయన ఈ సినిమా రంగంలో ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఆయనకి. సో అలాంటి వ్యక్తి జస్ట్ ఒక మూవీ ప్రమోషన్ కోసం ఆ ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీదకి తీసుకొచ్చేసి బౌన్సర్లు పెట్టేసి, బౌన్సర్లతోటి ఇరు వర్గాల మీద దాడులు చేసుకొని ఇంత హంగామా క్రియేట్ చేస్తారా కేవలం ఒక మూవీ ప్రమోషన్ కోసం? నేనైతే నమ్మట్లేదు. మరి మీకు ఏ యాంగిల్లో అలా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికైతే మీరు కూడా ఒక హాట్ టాపిక్ అయ్యారు. ఇలాంటి సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి మీరు కూడా హాట్ టాపిక్ అయిపోయారు. సో మరి చూద్దాం. మీరైతే ఫిర్యాదు చేశారు, మరి పోలీస్ వారు నిజంగా ఇది మూవీ ప్రమోషన్ కోసమే ఇలా చేశారని వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీలో తేలుస్తారా, లేకపోతే నిజంగా ఆస్తు గొడవల వల్లే ఇలా జరుగుతుందని వాళ్ళు నిర్ధారిస్తారనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. నేనైతే చాలా స్పష్టంగా 100కి 1000% నేను చెప్పగలను, ఇది కేవలం ఫ్యామిలీ గొడవ మాత్రమే. మూవీ ప్రమోషన్ల కోసమో పబ్లిసిటీ కోసమో వాళ్ళు చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు. ఇది క్లియర్ కట్. సో ఇది అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.